ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ ಎಲ್ಲಲು ಲೇನಿ ನಚ್ಚಲಿ ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ ಎಲ್ಲಲು ಲೇನಿ నచ్చలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నచ్చలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నచ్చలి ఎల్లరూ మెచ్చే నచ్చలి ఎల్లలు లేని నచ్చలి నెచ్చలి అంతర్జాల వనితా మాస పత్రిక ఎల్లలు లేని నచ్చలి. అమృతలత అంటే తెలుగు సాహితీ విద్యారంగాల్లో పరిచయం అవసరం లేని పేరు. కథ, నవల, నాటక రచయిత్రి, విజయ్ విద్యా సంస్థల అధిపతి, అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలు, అమృత కిరణ్ పక్షపత్రిక, తెలంగాణ సంకలనాల సంపాదకురాలు, ప్రచురణకర్త. అన్నింటినీ మించి ప్రేమ, మృదుత్వం, నిగర్వం, దానగుణం కలగలిసిన అపురూపమూర్తి. నిజామాబాద్లోని పడకల్ గ్రామంలో జన్మించి ఆర్మూరులో స్థిరపడిన తమ సాహితీ ప్రతిభతో జగద్వ్యాప్త కీర్తిని గడించారు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోయినా స్వయం కృషితో విద్యలను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో కష్టనష్టాల కోర్చి పడిలేచిన ఉత్తుంగ కెరటమై ధీరురాలిగా ముందడుగేసి తమ విద్యా సంస్థల ద్వారా అనేక మందికి ఉపాధిని, అత్యుత్తమ విద్యని కల్పిస్తున్న నిరంతర కృషీవలులు. అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలిగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఏటా సన్మానించడమే సంతోషంగా భావించే నిగర్వి. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో శ్రీ అపురూప వెంకటేశ్వర దేవాలయాన్ని అద్భుత కళా కౌశలంతో అన్ని వసతులతో నిర్మించి ఆధ్యాత్మిక రంగంలోనూ సేవలందజేస్తున్న మానవతామూర్తి, స్నేహశీలి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అమృతలత గారితో డాక్టర్ కె గీత గారి నెచ్చలి అంతర్జాల వనితా మాస పత్రిక ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఎల్లరూ మెచ్చే నచ్చలి ఎల్లలు లేని నచ్చలి. నెచ్చలి అంతర్జాల వనితా మాస పత్రిక ఎల్లలు లేని నచ్చలి. మీరు రావడం నాకు చాలా సంతోషం కలుగుతుంది. నెచ్చలితో ముఖాముఖి మీకు స్వాగతం అండి. సంతోషం అమ్మా. మరి మొదలు పెట్టుకుందామండి. చాలా సంతోషంగా ఉందండి ఈవేళ మీతో ఇలా ఇంటర్వ్యూ చేసుకోవడము. ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసం, జీవిత నేపథ్యం నుంచి మొదలు పెడదామని చెప్పండి. 70 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం నిజాం నవాబు పాలనలో ఉన్న రోజుల్లో నిజామాబాద్లోని మా జన్మస్థలమైన పడకల్ గ్రామం ముస్లిం నవాబ్ చందామియా జాగీర్దార్ ఆధ్వర్యంలో ఉండేది. ఆ పడకల్ గ్రామాన్ని పరిపాలించే క్రమంలో ఆయన ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేసేందుకు పట్వారిని, శాంతి భద్రతలను పోలీస్ పటేల్ని, భూమి పన్నులను వసూలు చేయడానికి మాలి పటేల్ని నియమించి ఆయన పడకల్ గ్రామంలోనే ఓ విలాస మందిరంలో ఉండేవారు. మా నాన్నగారు ఆ ఊరికి పట్వారీగా ఉండేవారు. మా సొంతలు కూడా పడకల్లోనే ఉండేది. నా బాల్యంలో చాలా రోజులు ఆ ఊళ్ళోనే ఆడుతూ పడుతూ గడిపాను. మా ఊరి పక్కనే ఉన్న చక్రాన్పల్లి గ్రామం ఆ ఊరి వతందారులైన నరసింహారెడ్డి గారి అధీనంలో ఉండేది. ఆయన మా బాబుకు ఆ ఊళ్ళో పోలీస్ పటేల్ పదవి ఇస్తానని చెప్పడంతో మా బాబు పడకల్లో ఉన్న మా కుటుంబాన్ని చక్రాన్పల్లికి నా 3 ఏళ్ల వయసులో తరలించారు. మా బాబుకి ఉద్యోగం కల్పించిన నరసింహారెడ్డి గారు మాత్రం హైదరాబాద్లోనే ఉంటూ మా కుటుంబానికి తను కట్టించిన గడిలోనే వసతి సౌకర్యం కల్పించారు. అది అందమైన 6 మేడల భవంతి. నా బాల్యం అంతా ఓ 3 సంవత్సరాల పాటు చక్రాన్పల్లి గడిలోనే గడిచింది.
ఆ అందమైన భవనం నా కళ్ళల్లో ముద్రించుకోవడం వల్లనేమో ఆ రోజుల్లో ఏ పేపర్ దొరికినా ఆ బిల్డింగ్ నమూనాని 3 డైమెన్షన్స్లో గీస్తూ ఉండేదాన్ని. మా చెల్లి పుట్టిన 5 నెలల తర్వాత అమ్మ చనిపోవడంతో నా 6 ఏళ్ల వయసులో నాన్న తిరిగి మా మకాన్ని మా సొంతూరు పడకలకి మార్చారు. మా చిన్నక్క పెళ్ళి అయిన తర్వాత మరో 2 ఏళ్ళకి తిరిగి నా 8 ఏళ్ల వయసులో చక్రాన్పల్లికి తరలి వెళ్ళేదాకా మేము పడకల్ గ్రామంలోనే ఉన్నాము. అలా నా బాల్యం అంతా పడకల్లో 5 ఏళ్ళు, చక్రాన్పల్లిలో 4 ఏళ్ళు గడిచింది. చక్రాన్పల్లిలో ఉన్నప్పుడు ఆ గడిలో మాతో పాటు కమ్మరి, కుమ్మరి, కంచరి, కంసారి, కుర్మ తదితర కుటుంబాలకు చెందిన వాళ్ళు ఆ ఆవరణలోనే ఉండడంతో వాళ్ళు చేసే ప్రతి పనిని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండేదాన్ని. వీలైతే ఆ వస్తువులను తయారు చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఓ రోజు ఇంటిని శుభ్రం చేస్తుంటే దూరం నుండి 2 అల్యూమినియం గొట్టాలు కింద పడ్డాయి. వాటిని కరగబెట్టి ఆడుకునే వస్తువులు తయారు చేద్దామనుకుని అందులో ఒకదాన్ని ఎదురుగా ఉన్న కంచరి కొలుములోని మూసలో వేసి కరిగిందో లేదో అని ఎడమ చేత్తో కలుపుతూ కుడి చేత్తో మంట పెట్టాను. అందులో ఒకటి ఉన్నట్టుండి పేలి నా ఎడమ చేతిని నుజ్జు చేసింది. నా ఎడమ చేతి చిటికెన వేలు కింద పడి గిలగిలా కొట్టుకుంది. దాని పక్కనున్న వేలు ఎక్కడికి ఎగిరిపోయిందో జాడే తెలియలేదు. మధ్య వేలు తెగి కిందికి వేలాడుతూ భయానకంగా కనిపించింది. కనుమూసి తెరిచినంతలో జరిగిన ఆ సంఘటనకి షాక్కి గురయ్యాను. చెయ్యి మొద్దుబారిందేమో నొప్పి తెలియక నిశ్చేష్టురాలిగా నిలబడిపోయాను. తర్వాత గంటకి నొప్పి మొదలైంది. ఒకటే కేకలు, పిడబొబ్బలతో కాలు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తున్న నన్ను చూసి అప్పుడే వచ్చిన మా బాబు హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అవి ఎందుకు పేలాయి అని ఎంక్వైరీ చేస్తే నాకు దొరికినవి అల్యూమినియం గొట్టాలు కావాలని, మేమున్న ఆ గడిలోని పూర్వీకులు ఎవరో జంతువుల వేట కోసం ఉపయోగించే తూటాలని తెలిసింది. హాస్పిటల్లో నాకెంతో సేవ చేసింది మా చిన్నక్క. చివరికి నా బొటన వేలు, చూపుడు వేలు వంకర టింకరగా మిగిలిపోయాయి. ఆ పుండు మానకపోవడంతో నా తొడ మీది చర్మాన్ని తీసి అరచేతికి గ్రాఫ్టింగ్ చేశారు. ప్రతిరోజు నర్సులు వచ్చి నా చేతిని డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఆ నొప్పి భరించలేక ఆ వార్డు దద్దరిల్లేలా కేకలు పెట్టేదాన్ని. 3 నెలల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ నొప్పి పూర్తిగా తగ్గడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. పడకల్ గ్రామంలో తెలుగు మీడియంలో 1-2 తరగతులను, అరుగుల్ గ్రామంలో 3వ తరగతిని చదివాను. మధ్యలో చేతు వెళ్ళిపోవడంతో 1 సంవత్సరం చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పై చదువు కోసం నిజామాబాద్ వెళ్ళి 5వ తరగతి పెద్దన్న వాళ్ళ ఇంట్లో, అన్నయ్య ట్రాన్స్ఫర్ అయిపోతే 6-7 తరగతులను చిన్నక్క వాళ్ళ ఇంట్లో, బావికి ట్రాన్స్ఫర్ అయిపోతే మా సమీప బంధువు మల్లారెడ్డి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. మా బాపు చక్రాన్పల్లి నుండి నా ఖర్చుల కోసం మా చిన్నక్క వాళ్ళకి బియ్యం, వంట చెరుకులు లాంటివి పంపిస్తున్నా ఊళ్ళో స్కూల్స్ లేక నన్ను చూసుకోవడానికి తల్లి లేక 9వ తరగతిలో మా బాపు చనిపోయి నా చదువంతా ఎంతోమంది దయా దాక్షిణ్యాల మధ్యనే కొనసాగింది. చివరికి హై స్కూల్ విద్యని నిజామాబాద్, హుజరాబాద్ స్కూల్స్లో చదివి 1966లో హెచ్ఎస్సి పూర్తి చేశాను. హెచ్ఎస్సి పూర్తి చేశాక చదువుకోవడానికి డబ్బు లేక 1 సంవత్సరం చదువు మానేశాను. మా నాన్న చనిపోయే ముందు నా పేరు 1 ఎకరం రాశారని తెలిసి అది 7,000 రూపాయలకు అమ్ముకుని నిజామాబాద్ విమెన్స్ కాలేజీలో పియూసీ, బిఏలను పూర్తి చేశాను. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీకి చెందిన ఆంధ్ర మహిళా సభ కాలేజీలో బిఎడ్ పూర్తి చేశాను. 1973లో $500,000 జాబ్ స్కీమ్ కింద 175 రూపాయలతో టీచర్గా ఉద్యోగం వచ్చాక ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎక్స్టర్నల్గా ఎంఏ పూర్తి చేశాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎక్స్టర్నల్గా ఎంఎడ్ చేశాను.
అట్నుమట శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి 65 వయసులో PhD చేశాను. అలా అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుకున్నాను. మీరు విజయ్ విద్యా సంస్థను స్థాపించారు కదా, వివరాలు చెప్పండి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ పట్టణాలలో 2 హై స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, MBA కాలేజీలు స్థాపించడం జరిగింది. చాలా బాగుందండి. మరి మీకు సాంస్కృతిక రంగంలో ఎలా ఆసక్తి కలిగిందంటే ఆ వివరాలు ఏమైనా చెప్తారు? అన్ని విద్యా సంస్థల నుండి ఇప్పటి వరకు సుమారు 35,000 మంది విద్యార్థులు చదువుకుని వేరువేరు వృత్తుల్లో స్థిరపడిపోయారు. లా కాలేజీ, డిఎడ్ కూడా కొన్నేళ్ళు నడిపాక సాంకేతిక ఇబ్బందుల వలన వాటిని ఆపేశాను. సుమారు 3 గంటల పాటు జరిగే విజయ్ విద్యా సంస్థల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఏటా 3 చొప్పున గత 40 ఏళ్లుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన సాహితీ, నాటక, సినీ, నృత్య రంగాలకు చెందిన మహామహులు అతిథులుగా ఇప్పటి వరకు 130 సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, ఒక్కో ప్రోగ్రాంకి సుమారు 5,000 మంది ప్రేక్షకుల చొప్పున ఇప్పటికీ సుమారు 6.5 లక్షల మంది ప్రేక్షకులు వాటిని వీక్షించడం జరిగింది. అదేగాక ప్రతి ఏటా రిపబ్లిక్ డే రోజున సుమారు 400 మంది విద్యార్థులతో నిజామాబాద్ పోలీస్ గ్రౌండ్స్లో దేశభక్తి నృత్య రూపకాలను గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా సుమారు 6,000 మంది అధికార, అనధికార ప్రజల సమక్షంలో ప్రదర్శించడంతో వాటిని ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది వీక్షించారు. ప్రతి సంవత్సరం టీచర్స్ డే సందర్భంగా సుమారు 100 మంది టీచర్లతో మాయాబజార్, శ్రీకృష్ణం, వందే జగద్గురు, స్త్రీ శక్తి, వెంకటేశ్వర కళ్యాణం, శ్రీకృష్ణ తులాభారం, ఆజాదీ కా అమృతోత్సవం లాంటి నాటకాలను ప్రదర్శించడం, వాటిని ప్రతి ఏటా ప్రత్యక్షంగా గత 10 ఏళ్లలో ఓ 50,000 మంది వీక్షించారు. ఆ రకంగా మా సాంస్కృతిక కార్యక్రమాలను సుమారు 9 లక్షల మంది వీక్షించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా స్కూల్కు సంబంధించిన కార్యక్రమాలే కాక ఇతర సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. చాలా బాగుందండి. మరి మీరు ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడానికి కారణం ఏంటి? ఆ రంగంలో చేసినటువంటి సేవలు? నాకు జరిగిన ఒకానొక దివ్యానుభూతి ఫలితంగా నా బంధుమిత్రుల సహకారంతో నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో దాదాపు 20 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పచ్చని పరిసరాల మధ్య వేల కొలది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా 212లో శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి వారి మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలోనే పూజారులకు, దేవాలయ సిబ్బందికి నివాస గృహాలను, సందర్శకులకు టాయిలెట్స్ను, ఆహుతులకు వసతి గృహాలను దేవాలయ ప్రారంభోత్సవం నాటికే నిర్మించడం జరిగింది. తర్వాతి కాలంలో దేవాలయ నిర్వహణకై అవసరమయ్యే వనరుల కోసం విశాలమైన AC కళ్యాణ మండపం, దానిని ఆనుకొని అన్ని సౌకర్యాలతో కూడిన భోజనశాల, లాంజ్, వంటగది, బ్యాంకెట్ హాల్, 8 AC విశ్రాంతి గదులను కూడా నిర్మించడం జరిగింది. చిన్నపిల్లలకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన క్రీడా స్థలాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ రోజుల్లో ప్రతిరోజు సుమారు 500 మంది భక్తులు సందర్శించే ఈ ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి, దసరా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది చొప్పున సందర్శించడం జరుగుతుంది. కరోనాకి ముందు ప్రతి శనివారం భక్తులకే కాక పరిసర ప్రాంతాల్లోని శ్రామికులకు, దూర ప్రాంతాలకు వెళుతున్న యాత్రికులకు అన్నప్రసాద వితరణ జరిగింది. చాలా బాగుందండి. ఇప్పుడు అపురూప అవార్డ్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రతి ఏడాది మీరు ప్రదానం చేసే ఈ అవార్డుల గురించి కొన్ని వివరాలు ఏమైనా తెలియజేస్తారు? గత 13 సంవత్సరాలలో ఉభయ రాష్ట్రాల పరిధిలోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతానికి చెందిన సాహితీవేత్తలు, సేవా తత్పరులు, కళాకారుల్లో 26 మంది మహిళా మనులకు, 11 మంది పురుషులకు మొత్తం
35 మంది విశిష్ట వ్యక్తులకు అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందజేయడం జరిగింది. మా బంధుమిత్రులు ప్రదాతలుగా 109 మంది మహిళామణులకు అపురూప అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇవేగాక గత 12 సంవత్సరాల నుండి నేను పుట్టిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 69 మంది కళాకారులకు, సాహితీవేత్తలకు అపురూప పురస్కారాలను ఇవ్వడం జరిగింది. అలా సాహితీ కళారంగాల్లో ఈ 14 సంవత్సరాల్లో 215 మంది స్త్రీ పురుషులకు అవార్డులు ఇవ్వడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రతి అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా అతిథుల, అవార్డు గ్రహీతల పరిచయ వ్యాసాలతో కూడిన మల్టీ కలర్ సావనీర్ని ప్రచురించడం, దాన్ని ఆన్లైన్లో పొందుపరచడం కూడా జరుగుతుంది. వివిధ రంగాల్లోని 3 సభ్యులతో కూడిన జడ్జిమెంట్ కమిటీని ఏర్పాటు చేసి వారి సలహా మేరకు అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తామే తప్ప ఎవరి నుండి ఎలాంటి అప్లికేషన్లను ఆహ్వానించాము. మీకు లలిత కళల్లో కూడా అభిరుచి ఉంది అని విన్నారండి. మరి దాంట్లో మీకు ఇష్టమైనది ఏమిటండి? అన్నీ ఇష్టమైనవే, కాకపోతే నాట్యం, గానం అంటే నాకు ప్రాణం. ఆ రెండింటిలో నాకు అసలే ప్రవేశం లేదు కాబట్టి అవి ఎవరిలో ఉన్నా వారు నాకు ఎంతో అపురూపంగా అనిపిస్తారు. కాబట్టి కష్టాలు, కన్నీళ్లు మర్చి నాకు ఇష్టమైన సినిమా పాటలు, దేశభక్తి పాటలు, భక్తి గీతాలు వింటాను. దబదబా చప్పుళ్ళ మూతల పాటల కంటే మెలడీ ప్రాధాన్యత గల పాటలు నాకు ఇష్టం. ముఖ్యంగా రావు బాల సరస్వతీదేవి, శాంతకుమారి గారుల పాటలు వస్తుంటే అమ్మ లాలి పాటలు వింటూ నిద్రపోయే పసిపాపలా హాయిగా నిద్రపోతాను. మరి మీరు స్కూల్ స్థాపించారు, కాలేజీ స్థాపించారు, అలాగే ఇలా దేవాలయాలను నిర్మించారు, అంతేకాకుండా ఇలా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, రచన వ్యాసాలను చాలా బిజీగా ఉంటారు. ఇన్ని పనుల మధ్య మీకు ఒత్తిడి అనిపించదండి, విసుగు అనిపించదా? ఏదో ఒక పని చేయడంలోనే నాకు సంతోషం, ఆనందం. ఏ పని లేకుండా తిని కూర్చోవడమే నాకు విసుగు. జీవితంలో మనకి దొరికే ప్రతి క్షణం అమూల్యమైనదే. ఆ క్షణం గడిచిపోతే తిరిగి రాదెప్పుడు. మనకు లభించిన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది నా అభిమతం. అయినా ప్రతి పనిని చూసుకోవడానికి ఆయా రంగాల్లో నిష్ణాతులైన టీం ఉంది. నేను కేవలం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. మరి మీ స్నేహం పొందేవారు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారని, అలాగే కాలేజీలో చదువుకునే సమయం నుంచి మీకు ఎందరో స్నేహితులు ఉన్నారు, అలాగే అభిమానులు ఉన్నారు, అలాగే మీకు ఆత్మీయత చూపించే వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి వారందరితో మీకున్నటువంటి అనుబంధం ఏమిటి? నేను వ్యక్తుల్లో నిర్మలత్వాన్ని, స్వచ్ఛమైన ప్రేమను ఇష్టపడతాను. రంగు, రూపు, డబ్బు, హోదా, కులం, మతం ఇవేవి నేను పట్టించుకోను. అసలు వాటి గురించి తెలుసుకోవాలని కూడా ప్రయత్నించాను. నా స్నేహ బృందంలో అందరూ ఎంతో మెచ్యూర్డ్గా ఉంటారు. వాళ్ళు కేవలం నా చుట్టే తిరగకుండా నా ఫ్రెండ్స్ అందరితో కలిసిపోతారు. వారిలో వారు ఒకరితో మరొకరు అనుబంధం పెంచుకుంటారు. అదే వారిలో నాకు నచ్చిన అంశం. కాకపోతే స్నేహంలో విపరీతమైన పొజెసివ్నెస్ని, నా ఇతర స్నేహితుల్ని సహించలేనితనాన్ని, ముందొక మాట వెనుకో మాట చెప్పే కపటాన్ని ఇష్టపడను. అలాంటి వారిని ద్వేషించను, కానీ వారి పట్ల కాస్త ముభావంగా ఉంటాను అంతే. మన మతం, కులం, ఐడియాలజీ మన స్నేహితులది డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ తన మతం ఏదో తనది, పరమతం అసలే పడదో అన్నట్లు మాలో ఎవరము ఉంటాం. ఒకవేళ ఒకరి ఆచార వ్యవహారాలను మరొకరు విమర్శించాలని చూస్తే ఎంత స్నేహితులమైనా ఒకరికొకరం ఖండించుకో చూస్తాం. ముఖ్యంగా అలాంటి వారికి దూరంగా ఉండాలని చెప్పుకుంటాం. నా స్నేహ బృందంలో వాళ్ళు కూడా నాలాగే పని రాక్షసులే. కాకపోతే వాళ్ళకి టైంకి ఆకలేస్తుంది, నేను అది మర్చిపోయి పనిచేస్తుంటాను. ఇక లాభం లేదని నా టేబుల్ దగ్గరికి వచ్చి సిపాయిల్లా నిలబడి నన్ను డైనింగ్ హాల్లోకి లాక్కెళ్తారు. ఆలస్యం చేస్తే ఎక్కడ వాళ్ళు తమ పళ్ళెం పట్టుకొచ్చి దాని మీద దబదబా బాది సీన్ క్రియేట్ చేస్తారు అన్న భయంతో వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను. చాలా బాగుందండి. మరి మీ అమ్మాయి హిమచందన్ గురించి 4 మాటలు ఏమైనా చెప్పండి. అంటే మీ లక్షణాలు, మీ కళల్లో ఆమెకు కూడా భాగం ఉందంటారా?
తనకు సాహిత్యం, సంగీతం, డ్యాన్స్, యోగా, కరాటే చాలా ఇష్టం. తను చదువుకునే రోజుల్లో మా స్కూల్లో అన్నీ ఉండేవి. కేవలం సంగీతానికి మాత్రం సరైన మాస్టర్ దొరకలేదు. కానీ ఇప్పుడు అమెరికాలో తన పిల్లలకి అవన్నీ నేర్పిస్తూ తను కథక్ నేర్చుకుంటోంది. మరి మీకు సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగిందండి? మీ సాహిత్య ప్రయాణం గురించి ఎలా తెలియజేస్తారు? నేను 5, 6వ తరగతులు చదువుతున్న రోజుల్లో సెలవులు వచ్చినప్పుడు మా మేనమామ దగ్గర బోర్డు పుస్తకాలు ఉంటాయని అవి చదవడం కొరకు కలిగోట ఊరికి వెళ్ళేవాళ్ళం. ఆ క్రమంలో ఒకసారి అక్కడ చిరకాల నిద్రితుడు కథ చదివాను. దానితో నాకు ఒక కథ రాయాలన్న వీరావేశం వచ్చి ఆ కథలోని ఊరు పేరు మార్చేసి నేను కథని రాశాను. అంటే మొదటగా మీరు కథే రాశారనమాట? కథే రాశాను. మామయ్య చూడండి, నేను కథ రాశాను, ఎలా ఉందో చూసి చెప్పండి అని సూచించాను. మా మామయ్య నేను రాసిన కథంతా చదివి, కాపీ కథనే ఇంత అందంగా రాశావు, సొంతంగా రాస్తే మంచి పేరు తెచ్చుకుంటావు, ఆ ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చారు. ఓహో, కాపీ కథలు రాస్తే ఎవరో ఒకరు పట్టేసుకుంటారు అన్న తెలివి వచ్చింది. నేను రాసిన కాపీ కథ అదే మొదటిది, అదే చివరిది. మీరు మరి చదువుకునే రోజుల్లో ఎన్నో పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నారు కదా, ఆ వివరాలు? హుజురాబాద్లో నేను 9వ తరగతి చదువుతున్న రోజుల్లో మా స్కూల్ మ్యాగజైన్ కళానిధి కొరకు పృథ్వీరాజ్ చౌహాన్ నాటక రాయడం, అది చదివిన హైదరాబాద్ మొదటి మేయర్ పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు గారు మెచ్చుకుంటూ ఓ లేఖ రాయడం జరిగింది. మా హెడ్ మాస్టర్ గారు ఆ లెటర్ని ప్రతి క్లాసులోనూ చదివి వినిపించడం చూసి, ఓహో, నేను కూడా నాటికలు, కథలు రాయగలనన్న మాట అనుకున్నాను. అప్పటి నుండి ఆ దిశగా నా దృష్టి సారించాను. ఆ రోజుల్లోని పెద్దవాళ్ళు ఎదుటివారిలో ఏమాత్రం స్పార్క్ ఉన్నా అది కనిపెట్టి మెచ్చుకునేవాళ్ళు. నేను PUC చదువుతున్న రోజుల్లో సృజన పత్రిక తరఫున వరవరరావు గారు ఓ కవితల పోటీ నిర్వహించారు. అమ్మంగి వేణుగోపాల్ గారికి ప్రథమ బహుమతి, ఎన్ గోపి గారికి ద్వితీయ బహుమతి, ప్రకాశ్రావు గారికి తృతీయ బహుమతి, నేను రాసిన కూలి కవితకి సింగమనేని నారాయణరావు గారు రాసిన మరో కవితకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. ఆ తర్వాత 2-3 కవితలు మా కాలేజీ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. BA ఫైనల్లో ఉన్నప్పుడు కొత్తగా ప్రారంభమైన స్వాతి మాసపత్రిక కాలేజీ విద్యార్థుల కోసం కథల పోటీ పెట్టినప్పుడు ప్రథమ బహుమతికి అర్హమైన కథ ఏదీ రాలేదంటూ నేను రాసిన మనసు ఎదగని మనుషులు కథకి మాత్రం ద్వితీయ బహుమతిని ఇచ్చారు. అదే సమయంలో MSCO పాకెట్ బుక్స్ వారు ఉస్మానియా విద్యార్థుల కోసం వెలువరించిన విద్యార్థి సాహితీ 3లో నా కథ కన్నీళ్లతో కాలక్షేపం ఎంపికైంది. ఆ పుస్తకం హైదరాబాదులో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్లో మహాకవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రావురు భరద్వాజ గారు, శశాంక గారుల చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. అనంతరం 1973లో BEdలో చేరినప్పుడు ఆ కోర్సులోని కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ మీటర్ గేజ్ పట్టాలపై బ్రాడ్ గేజ్ ట్రైన్ కథ రాశాను. ఓవైపు BEd చేస్తూ BEd లోపాలని రాస్తావా అని మా ప్రిన్సిపాల్ గారితో తిట్లు తిన్నాను. తర్వాతి రోజుల్లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో టీచర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 1977లో ఆంధ్రజ్యోతి వీక్లీ వారు నవల ప్రియదర్శిని నవలల పోటీ నిర్వహించారు. కాలేజీ చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించిన నేను కాలేజీ స్మృతుల నేపథ్యంలో ఒక 15 రోజుల్లోనే సృష్టిలో తీయనిది నవల రాయడం, అది ఎంపికై సీరియల్గా ప్రచురితం అవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కథలు ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురితమయ్యాయి. అనంతరం కొన్ని వారాల పాటు పిల్లల కోసం రాసిన నా నాటికలు ఆంధ్రభూమి వీక్లీలోను ఆంధ్రభూమి మంత్లీలోను ప్రచురితమయ్యాయి. అలా అడపాదడపా నేను రాసిన కవితలన్నీ ప్రచురితమయ్యాయి. మీ సాహితీ ప్రయాణం గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మరి మీరు అమృత కిరణ్ పక్ష పత్రికను కూడా వెలువరించారు కదా, ఆ వివరాలు 1994
1997 మధ్య 30 సంవత్సరాల క్రితం నిజామాబాద్ కేంద్రంగా జిల్లాలో పత్రిక కోసమే ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ కొని అమృత్ కిరణ్ పక్షపత్రికను ప్రారంభించి ప్రతి పక్షం 10,000 కాపీలతో సుమారు 2 ఏళ్ల పాటు ప్రచురణకర్తగా ఎడిటర్గా నిర్విఘ్నంగా నడిపాను. ఆ పత్రికలో అంపశయ్య నవీన్, మల్లారి వెంకటకృష్ణమూర్తి, డాక్టర్ సి ఆనందారామం, చల్లా సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్, అమృత్ వర్షిని పేర నేను రాసిన సంపాదకీయాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే అంతకు 10 ఏళ్ల క్రితమే టీవీల రాకతో సాహిత్య పత్రికలే ప్రాబల్యం తగ్గుతున్న రోజుల్లో నేను పత్రిక మొదలెట్టడం, అందులోని కష్ట నష్టాలు తెలియకపోవడం, అప్పటికే పేరు తెచ్చుకున్న పెద్ద పత్రికల మధ్య ఆ పత్రికని ఏజెంట్స్ సరిగ్గా డిస్ప్లే చేయకపోవడం, సర్క్యులేషన్ ఎక్కువ లేదన్న కారణంగా యాడ్స్ రాకపోవడం, కొత్త పత్రికకి న్యూస్ ప్రింట్ దొరక్కపోవడం లాంటి కారణాల వల్ల చివరికి పత్రికా నిర్వహణ బాధ్యతని మొయ్యలేక 2 ఏళ్ల పాటు ఎన్నో కష్టాల్లో నడిచిన ఆ పత్రికని వైండప్ చేయడం జరిగింది. సాహిత్యం పట్ల నాకున్న మక్కువని చంపుకోలేక సాహితీవేత్తలకు అప్రూప్ అవార్డ్స్ ఇవ్వడం, వారి గురించిన విశేషాలతో ప్రతి ఏటా అభినందన సావనీర్స్ని మా స్కూల్ పిల్లల కోసం ఫోకస్ మ్యాగజైన్లని ప్రచురిస్తూ సాహిత్యం పట్ల నాకున్న తృష్ణని తీర్చుకుంటున్నాను. చాలా బాగుందండి. మీరు చాలా చిన్నప్పటి నుంచి కూడా చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలనే చదివి ఎంతో సాహిత్య అభిలాషను పెంచుకున్నారు, ఆసక్తిని పెంచుకున్నారు. మరి ఇలాంటి ఒక పెద్ద విద్యా సంస్థను అవన్నీ కూడా నడిపిస్తున్న ఆ సందర్భంలో మీరు రచనలు చేయకపోవడానికి కారణం ఏమిటండి? అసలు స్కూల్స్ పెట్టాక వాటిని అభివృద్ధి చేయడానికే నాకు సమయం అంతా సరిపోయేది. అందుకే నేను కొన్ని సంవత్సరాల పాటు కథలు, నవలలు ఏమి రాయలేకపోయాను. కానీ నా ఆలోచనలన్నీ పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసమే వెచ్చించాను. పిల్లలకి సంస్కారం, సాహిత్యం, కళలు, క్రీడలు అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పాలన్న ఉద్దేశం నాది. అందుకని కథల కన్నా పిల్లల బిహేవియర్ని అద్దంలో చూపించగల నాటికలు మాత్రమే రాయాలనుకొని తెలుగులోను, ఇంగ్లీష్లోను కొన్ని నాటికలను రాశాను. రాయడమే కాదు, వాటిని స్కూల్ టాలెంట్ షోల సందర్భంగా ప్రదర్శింపజేశాను. దానివల్ల పిల్లలకి నటన వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది. చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, చదువు వచ్చి పుస్తకాలు చదవని వాళ్ళు, పిల్లల కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు ఆ నాటికలని తమ పిల్లల కోసమైనా చూసి వాటిలోని సందేశాన్ని గ్రహిస్తారనిపించింది. మా పిల్లల టాలెంట్ షోలో గత 40 ఏళ్ళుగా మా విద్యార్థులు ఒక తెలుగు, ఒక ఇంగ్లీష్, ఒక హిందీ నాటికలను ప్రదర్శిస్తున్నారు. వాటిలో ఒక ట్రెండ్ అయినా నేను రాసినవే ఉంటాయి. నేను రాసిన నాటికలన్నీ గోడలకే ప్రాణం ఉంటే, చుక్కల లోకం చుట్టొద్దాం, ఐఎమ్ బిజీ పేరుతో 3 పుస్తకాలుగా వెలువరించాను. చాలా బాగుందండి. మీరు ఇంతవరకు వెలువరించిన పుస్తకాలు ఏమిటైనా వివరాలు? 3 నాటికలతో పాటు సృష్టిలో తీయంది నవల, అమృతవర్షిణి సంపాదకీయాల సంపుటి, ఊటెందుకు గల్పికల సంపుటి, స్పందన కథా సంపుటి, నా ఏకాంత బృందగానం, సచిత్ర స్వీయ చరిత్ర, మొత్తం 8 పుస్తకాలను వెలువరించాను. మీరు మరి ఎన్నో కథలు రాశారు కూడా. అందులో మీకు ఇష్టమైన కథ ఏంటండి? ఇష్టం లేకుండా నేను ఏ కథను రాయను. నేను రాసిన ప్రతి కథ నా గుండె లోతుల్లోంచి రాసిందే. అన్నీ నాకు ఇష్టమైనవే. దానికి కొనసాగింపుగా ఇంకొక ప్రశ్న అడుగుతానండి. అంటే మీ కథల్లో మీకు బాగా ఇష్టమైన కథే కాకుండా ఈ కథ నేను ఎందుకు రాశానా అని బాధపడిన సందర్భం ఏమైనా ఉందండి? నేను రాసిన కథ బాగా లేదని నాకే అనిపిస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తానే తప్ప తొందరపడి ఏ పత్రికకి పంపను కాబట్టి అబ్బా ఈ కథని ఎందుకు రాశానా అని అనుకోవడం జరగలేదు. మరి మీరు కథలు రాశారు, అలాగే నవల రాశారు, స్వీయ చరిత్ర రాశారు, గల్పికలు రాశారు, సంపాదకీయాలు రాశారు. వీటన్నిటిలోకి మీకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏంటండి? కథా రచన. మరి ఒకప్పుడు వచ్చిన కథలకి ఇప్పుడు వస్తున్నటువంటి కథలకి తేడా గురించి చెప్పగలుగుతారు?
మా రోజుల్లో వరకట్నం, జాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తాగుబోతు మొగుళ్ళ కథలు, అత్తకోడళ్ళ కీచులాటలు, స్త్రీ విద్య లాంటి లిమిటెడ్ కథా వస్తువులు ఉండేవి. క్రమేణా ఆ థీములు బోరు కొట్టిన రచయితలు కొందరు ఆరడుగుల అందగాడు లాంటి ఊహాలోకంలో విహరించే కథలను రాసి యువతరాన్ని ఊతలూరించే కథా వస్తువుల వైపు తమ దృష్టి సారిస్తే, మరికొందరు రచయితలు స్త్రీల అభ్యుదయం వైపు తమ కళలను ఎక్కుపెట్టారు. దాదాపు 20 సంవత్సరాలుగా అధిక సంఖ్యలో మొబైల్ ఫోన్స్, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగం పెరిగి నెట్ ప్రపంచంలో ప్రపంచమే కుగ్రామం అయ్యాక ఈ తరం కథలకు కొవ్వొత్త సమస్యలు, కథా వస్తువులు లభ్యమవుతున్నాయి. మరి కథకి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమంటారు? కథా వస్తువు రాయాలనుకునే కథా వస్తువు సాంఘికమా, చారిత్రాత్మకమా, పౌరాణికమా, వినోదాత్మకమా, సైంటిఫిక్ ఫిక్షనా, నాన్ ఫిక్షనా అనే విషయంతో పాటు అది యూనివర్సల్ కథా వస్తువా, లేక యూత్కి సంబంధించిందా, లేక పిల్లలకు సంబంధించిందా అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఒక కథాంశం అనుకున్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి తప్ప వేరే వేరే అంశాలు అందులో చొప్పిస్తే పాఠకులు తికమకపడే ప్రమాదం ఉంటుంది. రెండోది ప్రారంభం. ఆయా కథలను మొదలెట్టే క్రమంలో పాఠకుల మనసును ఆకట్టుకునేందుకు పాటించవలసిన విషయాలను కూడా కథకులు తమ దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి టైటిల్ అది ఆకట్టుకునేలా ఉండాలి. ఉత్సుకత. రాయాలనుకునే కథ ప్రారంభమే ఆసక్తిదాయకంగా ఉండాలి. ఉదాహరణ, అతడి చెంప చెడేయమంది లాంటి వాక్యాలతో కథను ప్రారంభిస్తే ఎందుకు, ఏమై ఉంటుందా అన్న ఉత్సుకత పాఠకులలో కలుగుతుంది. ఇది ఉదాహరణగా చెప్పానే కానీ కథలన్నీ అలాగే ఉండాలని కాదు. అన్నీ అలాగే రాస్తే పాఠకులు మన చెంప చెడే కనిపిస్తారు. కథనం. కథని ఒకదానితో మొదలెట్టి మధ్యలో ఇంకొకటి చొప్పించి కథకుడు ఏం చెప్తున్నాడో పాఠకులను అయోమయంలో ముంచెత్తకుండా కథనం స్వచ్ఛమైన నదిలో మెత్తగా ముందుకు సాగే నావల హాయిగా ఉండాలి. మూడవది దృష్టికోణం, పాయింట్ ఆఫ్ వ్యూ. కథకుడు తన కథనాన్ని తనే ఒక కథానాయకుడిగానో కథానాయికగానో భావిస్తూ నేను అంటూ ఫస్ట్ పర్సన్తో కథను ప్రారంభించి చివరంతా దాన్ని అలాగే కొనసాగించడం ఒక రకమైతే, కథకుడు ఎవరి కథనో తను చెప్తున్నట్టుగా ఆమె, అతడు అంటూ థర్డ్ పర్సన్తో మొదలెట్టి కథను కొనసాగించడం రెండో రకం. అయితే నేనుతో అంటే ఫస్ట్ పర్సన్తో కథను మొదలెట్టినప్పుడు కథకుడు ఎదుటి మనిషి మనసులోని భావాలను చెప్పలేని గందరగోళానికి గురవుతాడు. కాబట్టి కొత్తగా కలం పట్టినవాడు అతడు, ఆమె అంటే థర్డ్ పర్సన్తో మీ కథలు రాయడం శ్రేయస్కరం. నిజానికి నేను అంటూ ఫస్ట్ పర్సన్తో కథలు రాయడం కేవలం చెయ్యి తిరిగిన రచయితలకే సులభ సాధ్యం. నాలుగవది పాత్రలు, క్యారెక్టర్స్. రచయిత ఎలాంటి పాత్రలను, ఉదాహరణ దుర్మార్గుడు, సన్మార్గుడు, కపటి, జల్సారాయుడు, పిసినారి లాంటి పాత్రలను తన మనసులో ఊహించుకొని ఆ కథ మొదలెడతాడో ఆయా పాత్రల స్వభావాలను పాఠకుల కళ్ళెదుట సజీవంగా కనిపించేలా చిత్రీకరించగలగాలి. అదే పిల్లల కథలైతే మనుషుల పాత్రల బదులు జంతువుల పాత్రలు రంగప్రవేశం చేస్తాయి. ఐదవది సన్నివేశ రూపకల్పన అంటే సెట్టింగ్. ఏ వంట చేయాలో అంటే ఏ కథా వస్తువులు రాయాలో సిద్ధం చేసుకున్నాం. దాన్ని ఏ పాత్రల్లో వండాలో కూడా నిర్ణయం చేసుకున్నాం. అయితే దాన్ని ఎలా వండాలో, ఏ సమయంలో అందులో ఏమేమి వేస్తే ఆ వంటకి రుచి వస్తుందో చెప్పేదే సన్నివేశ రూపకల్పన. దాన్నే సెట్టింగ్ అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే వివిధ రంగుల అనేక పరిమళాల పూలను ఒక క్రమ పద్ధతిలో అమర్చితే రూపొందించే ఫ్లవర్ బొకే, పుష్పగుచ్చం లాంటిది సన్నివేశ రూపకల్పన. ఏ పాత్రలను ఏ ఏ సన్నివేశాలతో ఏ ఏ డైలాగ్స్ ద్వారా కలిపితే ఆ సన్నివేశాల అమరిక ఎంత బాగా ఉంటుందో
అదెంత అద్భుతమైన కథగా రూపొందుతుందో, ఆ నాడి తెలిసిన రచయితలు మాత్రమే అద్భుతమైన కథలు సృష్టించగలుగుతారు. 6వది శిల్పం. రచయితలు తమ కథను ఎలా తీర్చిదిద్దుతారో అదే శిల్పం. రచయితలు తాము రాసే కథను ఓ శిల్పం చెక్కినట్టుగా కథని అందంగా మలచగల, అందున కళాత్మకంగా చెక్కగల టెక్నిక్ను పాటించడం శిల్పం అనొచ్చు. టైం లేదని ఏదైనా ఓ శిల్పాన్ని ఎవరైనా ఓ శిల్పి హడావిడిగా చెక్కితే ఆ శిల్పం ఎంత వికారంగా తయారవుతుందో, హడావిడిగా రాసే కథ కూడా అంత వికారంగా తయారవుతుంది. దాంతో ఆయా పాత్రలని మలచడంలో రచయిత ఏ తొందరపాటు చేశాడో, ఎక్కడ తప్పటడుగు వేశాడో కూడా పాఠకులకి, విమర్శకులకి ఇట్టే అర్థమవుతుంది. 7వది శైలి. తమదైన ఒక ప్రత్యేక విధానంలో కథను రాయడమే శైలి. ఒక్కొక్క రచయితది ఒక్కో శైలి. 1-2 పేజీలు చదవగానే అది రాసిన వారెవరో గుర్తుపట్టేయచ్చు. ఆసక్తికరంగా కథను నడుపుతూ పాఠకుడి చేత ఆ కథని ఆద్యంతం చదివించగలిగేలా మంచి శైలితో కథ రాయగలిగే నైపుణ్యం ఉన్నవారే గొప్ప రచయితలుగా పేరు తెచ్చుకుంటారు. అయితే కొందరు భాషా పండితులు వ్యవహారిక భాషలో కూడా అక్కడక్కడ గ్రాంధికం చొప్పిస్తూ తమ భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తుంటారు. మార్మిక పదాలు ఈ తరం సామాన్య పాఠకుల రీడింగ్కి స్పీడ్ బ్రేకర్స్లా అద్దం పడతాయి. ముఖ్యంగా తెలుగు రాయడం, చదవడం కష్టంగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో ఇప్పటి తరాన్ని ఆకట్టుకునేందుకు వీలైనంత తేలిక పదాలతో కథలు రాయడం మంచిది. కఠినమైన పదాలను మధ్యలో చొప్పిస్తే అవి అర్థం కాక చదువుతోన్న కథని పక్కన పెట్టేసే ప్రమాదం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద పేరాలను చదివే ఓపిక పాఠకులకు ఉండదు. కాబట్టి చిన్న చిన్న పేరాలతో కథను నడపడం మంచిది. పాఠకులకు అర్థం అయ్యి కానట్టుగా మారుమికంగా ఉంటేనే గొప్ప కథ అని కొందరు అనుకోవచ్చు. కానీ అలా అని మరి ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడుతున్నారో, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకపోతే పాఠకులు కథను చదవడం మానేసి నెత్తిగొక్కునే ప్రమాదం ఏర్పడుతుంది. పంక్చుయేషన్ మార్క్స్. సంభాషణలకు ముందు వెనక డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ పెట్టడం మర్చిపోవద్దు. ఒకవేళ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్తో సంభాషణలు రాస్తే ఆ డైలాగ్లోనే మరో డైలాగ్స్ రాయాల్సి వచ్చినప్పుడు దానికి సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. ప్రశ్నకు క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యానికి ఆశ్చర్యార్థకం తప్పనిసరి అన్నమాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చివరిది ముగింపు. ఏ కథకైనా సరే దాని ముగింపు ఎప్పుడు పాఠకులు ఊహించని రీతిలో ఉండాలి. ఆ ముగింపు మరచిపోలేనిదిగా ఉంటే చాలు. కొన్ని గొప్ప కథలు కేవలం ముగింపు చాలా అద్భుతంగా ఉండడం వల్లనే చాలా కాలం పాఠకుల మనసులో నిలిచిపోయేవి కూడా ఉన్నాయి. ముగింపు పాఠకులపై అలాంటి ముద్ర వేసేలా ఉండాలి. చాలా బాగుందండి. కథ లక్షణం గురించి ఎంత చక్కగా వివరంగా ఎంతో బాగా చెప్పారు. మరి స్త్రీల సమస్యల మీద మీరు ఏమైనా రచనలు చేశారా? ఆ వివరాలు ప్రత్యేకించి స్త్రీ సమస్యల పేర నేను ఎలాంటి కథలు రాయలేదు. కానీ నేను రాసే కథల్లో అంతర్లీనంగా ఏదో ఒక స్త్రీ సమస్యతో చూస్తూనే ఉంటుంది. ఆ కథ చదివే క్రమంలో పాఠకులకే అర్థమవుతుంది. నిజానికి ఒక కథ చదివినప్పుడు రచయిత ఆ కథని ఏ కోణంలో రాశాడన్నది పాఠకులే అర్థం చేసుకోవాలి. మీ సీరియల్ వల్ల సృష్టిలో తీయండి ఆ నేపథ్యం చెప్తారండి. ఆ రోజుల్లోని విమెన్స్ కాలేజీ వాతావరణం, కాలేజీ పిల్లల ఉత్సాహం, జీవితం పట్ల ఆశలు, స్నేహంలోని గొప్పతనం గురించి రాయడం జరిగింది. చాలా బాగుందండి. మీ ఆధ్వర్యంలో వెలువడిన తెలంగాణ కవిత్వ కథా సంకలనాల గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లోని కవయిత్రులతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకి అద్దం పడుతూ రాజీవ జ్వలిత గార్ల సహ సంపాదకత్వంలో గాయాలే గేయాలి కవితా సంపుటిని, అనిశెట్టి రజిత, తుర్లపాటి లక్ష్మి, కిరణ్ బాలల సహ సంపాదకత్వంలో వెతలే కథలే కథా సంపుటిని వెలువరించడం జరిగింది. ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ప్రాంతాల కవయిత్రులు, రచయిత్రుల సహకారం మరవలేనిది.
మరి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిన మీ పుస్తకాల గురించి చెప్పండి. ఎన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ అయ్యి ఉంటారు? మొత్తం 5 పుస్తకాలు. ఇంటిమసీస్, అమృతవర్షిణి, ఇఫ్ ద వాల్స్ వర్ అలైవ్, లెట్స్ విజిట్ ద ఫార్మల్, వై వోట్. మరి హిందీలో కూడా చాలా అనువాదాలు కదండి మీ పుస్తకాలు, వాటి గురించి. ఓటు ఆవశ్యకతని తెలిపే ఓటెందుకు పుస్తకాన్ని ఓట్ కిస్లియే పేర ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆర్ శాంతసుందరి గారు హిందీలోకి అనువదించారు. మరి మీరు వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉంటూ ఉంటారు కదండి, మరి అలా ఉంటూ కూడా సాహిత్యానికి మీకు సమయం ఎలా దొరుకుతుందండి? మనలోని ఇష్టం ఏ కష్టాన్నైనా అధిగమించేలా చేస్తుంది కదా, అందుకే నాకు దొరికిన సమయాన్ని వినియోగించుకుంటాను. నేను నిద్రపోయే 6 గంటల సమయం మాత్రమే నాకు విశ్రాంతి. మిగతా టైం అంతా నేను ఏదో ఒక పనిలోనే నిమగ్నమవుతాను. ప్రయాణంలో సైతం ఏదో ఒకటి టైప్ చేసుకుంటూనే ఉంటాను. సాహితీ రంగంలో కిరణ్ బాల, నెల్లుట్ల రమాదేవి లాంటి ఉద్దండులు నాకు అండదండగా ఉండడం నా అదృష్టం. బాగుందండి. మరి కొత్తగా కథలు రాసేవారికి మీరేమైనా ఒక సూచన పేర్కొంటారా? ముందు పుస్తకాలను మెరుగుగా చదవాలి. కథలు రాసే క్రమంలో పెద్ద పెద్ద పేరాలు, అనవసర వర్ణనలు, చేంతాడు వాక్యాలు లాంటివి రాస్తే అంతంత మాత్రమే ఉండే ఈ తరం పిల్లల రీడింగ్కి అవి స్పీడ్ బ్రేకర్స్లా అద్దం పడి వారి నొసలు ముడివడల్లా చేస్తాయి. చక్కని శైలి, చిన్న చిన్న వాక్యాలే వారికి కథలు చదవడం పట్ల ఉత్సుకతను కలిగిస్తాయి. ముఖ్యంగా కొత్తగా రాసేవారు ముందుగా వాక్య నిర్మాణంపై, భాషపై పట్టు సాధించాలి. తమ చుట్టూ ఉన్న సామాజిక సమస్యలను అర్థం చేసుకోవాలి. ఆయా విషయాలను ప్రజెంట్ చేసే క్రమం పాఠకుల హృదయాలను హత్తుకునేలా ఉండాలి. మీతో మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తుందండి. మరి చివరిగా నెచ్చెలి పత్రిక గురించి నెచ్చెలి పాఠకుల కోసం, అలాగే నెచ్చెలి వీక్షకుల కోసం 4 మాటలు చెప్పండి. నెచ్చెలి పత్రిక పేరు వినగానే పాఠకులకు అన్నిటికన్నా ముందుగా ఆకర్షించేది ఆ పత్రికకు పెట్టిన పేరు. ప్రింట్ పత్రికలు చాలా వరకు మూతపడి, మరికొన్ని పత్రికలు మూతపడే దారిలో ఉండి, అతి తక్కువ పత్రికలు మాత్రము ముద్రణకు నోచుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషను, సాహిత్యాన్ని కాపాడుకోవాలంటే వెబ్ మ్యాగజైన్లెస్ శరణ్యం. పుస్తకాలు మాత్రమే చదివే అలవాటున్న పాతతరం వరకు సాధారణ పాఠకులకి అంతర్జాల పత్రికలు చదివే వనరులు, విధానము తెలియకపోవచ్చు, ఆసక్తి కూడా లేకపోవచ్చు. కానీ క్రమంగా వారిలో కూడా కొందరు ఇటువైపు తమ దృష్టి సారించవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతో ముందు చూపుతో కె గీత గారు 5 ఏళ్ల క్రితం ప్రారంభించి విజయవంతంగా, నిరాటంకంగా నెచ్చెలిని నడుపుతున్నందుకు సంతోషం. ఎన్నో కష్టాలకు వచ్చి పత్రికను నడపడం కత్తి మీద సాగు లాంటిదన్న విషయం ఒకప్పుడు పత్రిక నడిపి చేతులు కాల్చుకొని పత్రికను మూసేసిన నాకు తెలుసు. సంపాదకత్వం, పబ్లిషింగ్, ప్రింటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నీ తెలిసిన ఓ నెచ్చెలి చేతిలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడం ఈ నెచ్చెలి పత్రికకు దక్కిన అదృష్టం. ముఖ్యంగా స్త్రీల కోసం ప్రత్యేకంగా ఈ పత్రికను తీర్చిదిద్దుతున్నందుకు ఆనందంగా ఉంది. కథలు, కవిత్వం, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సీరియల్ నవలలు, ఇలా అన్ని ప్రక్రియలకు ప్రాధాన్యతనివ్వడం, అప్పుడప్పుడు ప్రోత్సాహకరంగా పోటీలు నిర్వహించడం బాగుంది. ప్రముఖులు ఎందరో నెచ్చెలిలో కనపడుతున్నందుకు, రచనల ఎంపికలో నాణ్యతను పాటిస్తున్నందుకు ఆసక్తిగా చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. స్వీయ చరిత్రలు వేయడం కూడా నాకు బాగా నచ్చిన అంశాల్లో ఒకటి. చాలా సంతోషం అండి, ఎంతో ధన్యవాదాలు. మీరు నెచ్చెలితో ఇలా 4 మాటలు మాట్లాడినందుకు, మీ అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. సంతోషం. ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ, ಎಲ್ಲಲು ಲೇನಿ ನೆಚ್ಚಲಿ. ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚೆ ನೆಚ್ಚಲಿ, ಎಲ್ಲಲು ಲೇನಿ ನೆಚ್ಚಲಿ. ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚ
మెచ్చే నెచ్చలి ఏ ఎల్లలు లేని నెచ్చలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నెచ్చలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నెచ్చలి ఎల్లరు మెచ్చే నెచ్చలి ఏ ఎల్లలు లేని నెచ్చలి నెచ్చలి అంతర్జాల వనితా మాస పత్రిక ఎల్లలు లేని నెచ్చలి